ఓకే టీవీ ప్రస్తుతం మనం బస్ భవన్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ ఆర్టీసీ కార్మికులు ఇక్కడ ధర్నాకి దిగడం జరిగింది. దాదాపు వందలాది మంది కార్మికులంతా కూడా రావడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ నుంచి ఆ చివరి వరకు కూడా కార్మికులు కనబడతా ఉన్నారు మనకి. సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఏంటంటే మీ డిమాండ్స్? మాకు 2017 ఆర్బిఎస్ ఏరియర్స్ రావాలి. దాని గురించే మేము చాలా వరకు వెయిట్ చేసినాం. సర్కులర్లు ఇచ్చారు, ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అని లెక్క చేపిస్తా ఉన్నారు, అట్లే పెండింగ్ పెడుతున్నారు. ఇప్పుడు రేపు 15వ తారీఖు వరకు అన్ని కంప్లీట్ చేయమని ఇంకా ఇవ్వలేదు. అదే దాని గురించి ఒక సామరస్యంగా ధర్నా చేయడానికి వచ్చినాం. బేసిక్ ఇప్పటికే 10 మార్లు మీరు 2017 నుంచి ఆర్పిఎస్ ఏరియస్ ఇవ్వలేదండి. 2025, 2021 పే స్కేల్ కూడా కాలేదు. రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఆగస్టు 25 నుంచి గ్రాట్యుటీ ఇవ్వలేదు. ప్రతి ఎంప్లాయీకి రిటైర్డ్ అయిన ఒక 1 మంత్ లోపల గ్రాట్యుటీ ఇవ్వాలి. అట్లాంటి ఎంప్లాయీస్ ఇంతవరకు గ్రాట్యుటీ ఇవ్వలేదు. చాలా మంది ఎంప్లాయీస్ సిక్ అయిపోయి చనిపోతున్నారు. ఏరియర్స్ రాక, వాళ్ళకి వచ్చే పెన్షన్ రాక. ఇంకోటి ఏంటంటే ఆర్టీసీలో పెన్షన్ కూడా చాలా తక్కువ, పెన్షన్ కూడా రావట్లేదు. చాలా కష్టం అవుతుంది అనమాట. ఏమంటున్నారు అసలు వీళ్ళు అధికారులు? మా డిమాండ్ ఏంటంటే మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వండి. రిటైర్ అయిన ఎంప్లాయీస్ అందరికి చెల్లించాల్సిన బాకీలని చెల్లించండి ప్రధాన డిమాండ్. వాళ్ళు స్పందించారా కనీసం? ఇంకా అంటే మేము ఇప్పటికీ చాలా 5-6 సార్లు పోయామండి. ప్రతిసారి ఎండి గారికి మేము రిప్రజెంటేషన్ చేస్తూనే ఉన్నాం. ఇంతవరకు ఏమీ లేదు. చూస్తూ ఉంటున్నారు కానీ ఎటువంటి పేమెంట్స్ చేయట్లేదు. ఇంత డిలే చేయడం ఎందుకంటే ఇప్పుడు రిటైర్ ఎంప్లాయీస్ కి రావాల్సిన ప్రభుత్వం ఆర్టీసీ ఎంప్లాయీస్ పట్టించుకోలేదు సార్. ఈ ప్రభుత్వం కూడా అట్లే ఉంది. గత ప్రభుత్వం బాగాలేదని చెప్పేసి మా ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ వ్యతిరేకం చేసేసి ఈ ప్రభుత్వం తెచ్చుకున్నారు. అట్లాంటిది ఈ ప్రభుత్వం కూడా మాకు అనుకూలం లేదు. ఆర్టీసీ ఎంప్లాయీస్ అంటే చాలా చిన్న చూపు చూస్తున్నారు. ఎటువంటి చేయట్లేదు, మాకు రావాల్సిన పేమెంట్లు ఏమి చేయట్లేదు. దానివల్ల మేము